మా నాన్న ఓ సంబంధం ఖాయం చేశాడు నా కోసం. ఆయనకి ఎదురు చెప్పలేక మా అమ్మతో నా పెళ్లి విషయం కదిపాను. నాకిప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అన్నాను. ఏం? ధైర్యం చేసి పూర్తి శక్తిని కూడగట్టుకుని నిజం చెప్పేశాను. నేనొకతన్ని ప్రేమించానని. ఆ మాట వినగానే మా అమ్మ షాకైంది. చాలాసేపు మాట్లాడలేదు. మీ నాన్నకి తెలిస్తే నిన్ను కన్నందుకు నన్ను చంపేస్తారు అంది చివరికి. ఆవిడతో వాదించడం వల్ల లాభమేం లేదని నాకు తెలుసు. మా నాన్నని ఎదిరించి ఆమె ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. ఈ విషయం నేనావిడతో అన్న దగ్గర్నుంచి నన్ను బయటికి కదలనివ్వడం లేదు మా అమ్మ. నేనెక్కడ లేచిపోతానో అన్న భయం వల్ల అని నాకర్థమైంది. రోజీ వస్తే ఈ విషయం చెప్పి నా ప్రియుడిని వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పు అన్నాను. రోజీ అతని దగ్గరికెళ్ళింది. నాకు తెలుసు ఇలు నన్ను దూరం చేసుకోలేడని. తప్పకుండా వస్తాడనే ఆశతో ఎదురు చూశాను. రోజీ ఒకతే తిరిగి వచ్చింది. తను చాలా బిజీ అంట. 4-5 రోజుల్లో వచ్చి కలుస్తానని చెప్పమన్నాడు అంది. నా ఆశలు మేడమీటలు వారింది. నా పెళ్ళికి ముందు రోజు కూడా రోజీని అతని దగ్గరికి పంపించాను. వస్తాను మీరు పదండి అని రోజీని పంపించేశాడు. అతను రాలేదు. నా పెళ్ళి జరిగిపోయింది. ఇలుతో నా బంధం తెగిపోయిందని కుమిలి కుమిలి ఏడ్చాను. నా మొదటి రాత్రి అది. ఆ రాత్రే నా భర్త నన్నడిగాడు, ఎవరినైనా ప్రేమించావా అని. చెప్పాలని నాలుక చివరి వరకు వచ్చి ఆగింది. కానీ భయం వేసింది. ఆయన వ్యక్తిత్వం ఆ రాత్రే అర్థమైంది. అంత ఉన్నత భావాలు కలిగిన వ్యక్తిని నేనెక్కడా చూడలేదు. నన్ను నేను ప్రేమించిన వ్యక్తితో కలపడానికి కూడా అతను సిద్ధపడతాననడం నన్ను బాగా కదిలించింది. ఆ తర్వాత అతను ఓ అమ్మాయిని ప్రేమించానని చెప్పినప్పుడు నేను పెద్దగా బాధపడలేదు. 100% మంది పురుషులు ఆపోజిట్ సెక్స్తో కొద్దిగానైనా మానసికంగా సంబంధం కలిగి ఉంటారని నా ప్రగాఢ నమ్మకం. అందుకే అది దాచకుండా చెప్పిన ఆయన నిజాయితీని నేను అభినందించకుండా ఉండలేకపోయాను. ఆ రాత్రి నా భర్తకు నేను సెక్స్లో పూర్తిగా సహకరించాను. ఇలు నన్ను నిర్లక్ష్యం చేశాడన్న కసితో. ఓ రోజు నా భర్త లేని సమయంలో అతను వచ్చాడు. అతన్ని చూస్తూనే నేను బర్స్ట్ అయిపోయాను. ఇంత మోసం చేస్తావా అని కాలర్ పట్టుకుని చెంపలు వాయించాను. తిట్టాను, రక్కాను, చివరికి ఏడ్చాను. చాలాసేపు అతను కామ్గా ఉన్నాడు. అసలతను ఏమీ అనలేకపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. చివరికి అతను నా ఒళ్ళో తలపెట్టుకొని నీ దగ్గరికే వద్దామని బయలుదేరాను. దారిలో నాకు యాక్సిడెంట్ అయింది. స్పృహ వచ్చేసరికి నీ పెళ్లి జరిగిపోయింది అంటూ ఏడ్చేశాడు. నేను పూర్తిగా కరిగిపోయాను. ఆ సమయంలో నాకు నా భర్త గుర్తుకు రాలేదు. అతన్ని హత్తుకొని మరింత దగ్గరయ్యాను. అసలు అన్ని రోజులు అతన్ని వదిలి నేనెలా ఉండగలిగానో నాకే అర్థం కాలేదు. అతన్ని కలిశాక ఆ వెలితి స్పష్టంగా నాకు బోధపడింది. అతనికి దూరంగా ఉండలేను అనిపించింది. అతనిలో ఒక గుణం నన్ను కట్టిపడేసింది. నా దగ్గర చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. నేను లేకపోతే క్షణం కూడా బ్రతకలేనన్నట్టు కళ్ళనీళ్లు పెట్టుకుంటాడు. ఆ దుఃఖంలో నుంచి ఆవేశంలోకి విజృంభిస్తాడు. అందుకే తరచూ అతను వస్తుంటే కాదనలేకపోయాను. నా భర్త క్యాంపులకి వెళ్ళగానే అతనికి ఫోన్ చేసి పిలిపించుకునేదాన్ని. సెక్స్లో అతను పూర్తిగా రెచ్చిపోయేవాడు. నా భర్త అలా కాదు. నా శరీరం మీద ఎక్కడైనా ముద్దు పెట్టుకోవాలన్నా నా పర్మిషన్ అడిగేవాడు. అందుకే ఇలుతో నా అనుభవం నాకెప్పుడు కొత్తగా భూకంపం వచ్చినట్టుగానే ఉండేది. వెరైటీ కన్నా గొప్ప థ్రిల్ మరేమీ లేదు. నేను నీచురాల్ని. హృది గదిలో నా భర్త సడి వినిపించినప్పుడు మాత్రం ఇలుకి దూరంగా జరిగేదాన్ని. నా మనోసంచలనాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతూనే ఉండేవాడు. అలాంటి సమయంలో నా భర్త గుర్తుకు వచ్చినప్పుడు అతని ముందు నేను జడ పదార్థాన్నే అయ్యేదాన్ని. అంత మంచి మనిషికి ద్రోహం చేస్తున్నానన్న బాధ నన్ను రంపపు కోతకు గురిచేసేది. నిజానికి నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటాడు. దేనికి లోటు లేకుండా. అయినా నేను అతనికి దూరం కాలేకపోతున్నాను. నా మొదటి చివరి బలహీనత అతనే కావడం నా దురదృష్టం. నా విషయంలో చూసుకుంటే మాత్రం నాకిప్పటికీ ఒక సందేశం పీకుతూనే ఉంటుంది. నేను కొన్ని పనులు చేయడానికి నెట్టివేయబడ్డాను అని అప్పుడప్పుడు వేదావతిలా సర్ది చెప్పుకునేదాన్ని. కానీ అది కొద్దిసేపే. క్యాంపు నుంచి నా భర్త రోజుకో ఉత్తరం రాసేవాడు. వస్తూ నా కోసం విలువైన బహుమతులు తీసుకొచ్చేవాడు. ఒకసారి నా భర్త 4 రోజులు క్యాంపుకెళ్లాల్సి వచ్చింది. వెళ్ళిన 2వ రోజు నాకొక ఉత్తరం రాశాడు. చాలా అర్థంగా ఉంది ఆ ఉత్తరం. నేనెంత ప్రేమిస్తున్నానో, నేను దూరమైతే ఎంత బాధగా ఉన్నది పూర్తిగా చదివాక నా మీద నాకే అసహ్యం వేసింది.
అంత గొప్ప భర్తను మోసం చేస్తున్నానన్న బాధ నన్ను రంపపు కోతకు గురిచేసింది. ప్రతి క్షణం ముల్లులా పొడిచేది. ఈరోజు అతను నిజం చెప్పాడు. అతడికి యాక్సిడెంట్ కాలేదట. వివాహం చేసుకోవడం ఇష్టం లేక అబద్ధం చెప్పాడంట. నాకు అసహ్యం వేసింది. కోపం కూడా వచ్చింది. అతడో కొత్త థియరీ చెప్పాడు. నేనతని కలల రానినంట. అతనికి అణువు అణువులోనూ నా అణువు అణువు పట్ల ఆప్యాయత నిండి ఉన్నదంట. వివాహమైతే ఆ ప్రేమ పోయిద్దంట. ప్రేమ కూడా బొమ్మలాంటిదంట. దాని అద్దాల బీరువలో దాచుకోవాలంట. చెప్తున్నప్పుడు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత మాత్రం నా మీద నాకే అసహ్యం కలిగింది. అప్పుడే అతను వచ్చాడు. నేను చాలా సీరియస్గా నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావద్దు అన్నాను. అతను జోక్ అనుకున్నాడు. నేను చాలా ఖచ్చితంగా చెప్పాను. నా భర్తకు నేను ద్రోహం చేయలేకపోతున్నాను. దయచేసి నాకు కనిపించనంత దూరం ఎటైనా వెళ్ళిపో అన్నాను. అంత కఠినంగా ఎలా చెప్పగలిగానో నాకే తెలీదు. అతను ప్రతిమిలాడాడు. ఏడ్చాడు. చివరికి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అంతే, నేను కరిగిపోయాను మళ్ళీ. డైరీ చదవడం పూర్తి కాగానే మహర్షి స్తంభంగా అయిపోయాడు. అతడి మనసంతా చల్లటి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయిపోయింది. నాణానికి బొమ్మ బురుస ఉన్నట్లే నిజానికి కూడా రెండు ముఖాలుంటాయి. అప్పటి వరకు అతడి భార్య గోముఖ వ్రాగ్యం పైకి అమాయకత్వం నటిస్తూ చాటున భర్త క్యాంపులకి వెళ్ళగానే ప్రియుడితో రంకు సాగించే నయవంచకి. కానీ లోతుగా పరిశీలించగలిగితే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆకాశాన్నంటే ఆశలు తీర్చుకోలేక కుటుంబ సభ్యులతో సరి అయిన కమ్యూనికేషన్ లేక అలమటిస్తున్న మానసిక అనాథ. ఆమె పరిస్థితిని స్నేహం పేరిట చక్కగా ఉపయోగించుకున్నాడు అతను. స్త్రీని పొగిడి ఒళ్ళో పడుకొని ఏడ్చి బలహీనత మీద ఆడుకున్న అతనంటే మహర్షి మనసులో కక్ష, ద్వేషం, అసహ్యం ఆ క్షణం హిమాలయాల్లా పెరిగిపోయాయి. ఆ ద్వేషం అంతకుముందు తనని ఉరిశిక్ష బారి నుండి తప్పించడానికి అతను నిరాకరించినప్పుడు కలిగిన కోపం కన్నా పెద్దది. పెళ్లి పేరిట ఢిల్లీ, బొంబాయి తిప్పి చివరికి పెళ్లి చేసుకోకపోవడం ఒక తప్పైతే, పెళ్ళయ్యాక పాత జీవితం మర్చిపోతున్న అమ్మాయిని తిరిగి అందులోకి దింపడం అతను చేసిన రెండో తప్పు. దీనికి అతడిని దేవుడు కూడా క్షమించడు. ఆ ఆలోచన రాగానే అంత వేదనలో కూడా మహర్షికి నవ్వొచ్చింది. ఏం తప్పు చేశాడని దేవుడు తనకి ఈ శిక్ష విధించాడు? భార్య గురించిన ఆలోచనతో రైలింగ్ మీద చేతులు ఆంచి కిందకి చూస్తున్న మహర్షికి ఓ మనిషి ఆకారం పైప్ లైన్ పట్టుకొని పైకి ప్రాకడం కనిపించింది. హోటల్ గదులు వరుసగా 2 ఫ్లాట్ల ఆకారంలో ఉన్నాయి. చీకటిగా ఉండడం వల్ల అవతల ఫ్లాట్కి అతనున్న ఫ్లాట్ మధ్యనున్న పైప్ లైన్ పట్టుకొని ఎక్కుతోంది ఎవరనేది స్పష్టంగా కనిపించడం లేదు. ముందతను తన గురించి పోలీసులకు తెలిసి ఉందేమో అనుకున్నాడు. ఆ ఆకారం మెల్లమెల్లగా పైకి పాకి పక్క రూంలోని బాల్కనీలో దూకింది. ముఖం సరిగ్గా కనిపించడం లేదు. చాలా పొడుగ్గా దృఢంగా ఉన్నాడా వ్యక్తి. ఇంతలో ఆ వ్యక్తి నిశ్శబ్దంగా ముందు వైపుకు వెళ్ళాడు. మహర్షికి అతనెవరనేది అర్థం కాలేదు. లోపలేం జరుగుతూ ఉంటుందో అతను ఊహించలేకపోయాడు. ఊపిరి బిగబట్టుకుని చూడసాగాడు. ఇంతలో ఆ ఫ్లాట్లో నుంచి పెద్ద శబ్దం వినిపించింది. దాంతోపాటే అరుపులు కూడా. మహర్షి టెన్షన్ ఆపుకోలేక తన గది తలుపులు తెరుచుకొని కారిడార్లోకి వచ్చాడు. ఆ గదిలోంచి 2 వ్యక్తులు బయటికి పరుగెత్తుకుంటూ వచ్చారు. వెనకే ఇందాక పైకెక్కిన వ్యక్తి వాళ్ళని వెంటాడుతూ అటేవైపు పరిగెత్తడం చూశాడు. అతని చేతిలో రివాల్వర్ కూడా ఉంది. మహర్షికి జరుగుతుందేమిటో బోధపడలేదు. విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆ వ్యక్తి వెనకే అతను కూడా మెట్లెక్కాడు. ఆ వ్యక్తి డాబా పైకి చేరుకునే వరకు మహర్షి నిశ్శబ్దంగా ఆ వ్యక్తినే వెంబడించాడు. 2 పైకి చేరుకున్నారు. లోపల నుండి పరుగెత్తుకు వచ్చిన వాళ్ళేమయ్యారో మహర్షికి అర్థం కాలేదు. వాటర్ ట్యాంక్ పక్కన కనిపించకుండా నించొని ఆ వ్యక్తిని కదలికల్ని గమనించసాగాడు. అతను నడిచి వాటర్ ట్యాంక్ వైపే వస్తుండడం చూసి మహర్షి పక్కకు తప్పుకోబోయాడు. కానీ ఇంతలో ట్యాంక్కి ఇవతలి వైపునున్న లైట్ ఫోకస్ ఆ వ్యక్తి మొహం మీద పడింది. అంతే, మహర్షి సర్పదష్టలా ఆగిపోయాడు. ఆ వ్యక్తి ఎవరంటే తన భార్య ప్రియుడు. అతన్ని చూడగానే మహర్షి షాక్ తిన్నాడు. అసంకల్పితంగా చాటుకి జరిగాడు. అతని మెదడు కొద్ది క్షణాలు పనిచేయడం మానేసింది. కానీ అది కొద్దిసేపే. అతనిలో ఉన్న ద్వేషం మొత్తం బయటపడింది. తనీ రోజు ఈ పరిస్థితిలో ఉండడానికి అతడే కారణం. ఒక సంసార స్త్రీతో వ్యభిచారం కొనసాగిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి తన పరువుకి మచ్చ వస్తుందేమోనన్న భయంతో ఒక వ్యక్తి ఉరికంబం ఎక్కుతున్న ఏమి పట్టనట్టు ఉండిపోయిన కిరాతకుడు. మహర్షి పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
ఆవేశం వివేకాన్ని జయించింది. సరిగ్గా అప్పుడే అతడు పిట్టగోడ దగ్గరకు వెళ్ళి క్రిందకి తొంగి చూస్తున్నాడు. వెనక నుంచి మహర్షి గాలి కన్నా వేగంగా వెళ్ళి అమాంతం అంత ఎత్తు నుండి అతన్ని క్రిందకి తోసేశాడు. ఏం జరిగిందో గమనించే లోపలే అతడి శరీరం 3 అంతస్తుల పైనుండి నేల మీద పడిపోయింది. దబ్బున శబ్దమైంది. తర్వాత నిశ్శబ్దం మిగిలింది. ఉడా మార్కెటింగ్ యార్డ్లోకి 50 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది సన్నీ. గట్టిగా వినిపించిన బ్రేక్ శబ్దానికి తమ తమ పనుల్లో హడావిడిగా ఉన్న జనమంతా క్షణం తల తిప్పి చూశారు. బైక్ మీద వచ్చి ఆగిన అమ్మాయి వారిని పట్టించుకోకుండా స్టైల్గా జుట్టుని వెనక్కి నెట్టుకుంటూ స్టాండ్ వేసింది. ఉడా మార్కెటింగ్ యార్డ్లో సైకిళ్లకు, స్కూటర్లకు, కార్లకు విడివిడిగా పార్కింగ్ స్థలాలున్నాయి. అయితే సన్నీ మీద దిగిన అమ్మాయి కార్ పార్కింగ్ ఓన్లీ అని వ్రాసి ఉన్న బోర్డు చూసి కూడా అదో మామూలు విషయంలా బైక్ని ఓ పక్క పార్కింగ్ చేసింది. ఆమె స్టాండ్ వేస్తున్న తీరు అందరూ గమనించారు. ఒక్క క్షణం నిలిపివేయక తప్పలేదు. ఆమె స్టాండ్ వేసి వెనుతిరుగుతుండగా ఒకతను ఆమె దగ్గరికి వచ్చాడు. 6 అడుగుల ఎత్తు, విశాలమైన ఛాతీ. అతను వచ్చి దగ్గర నిలబడడం చూసి ఆమె ఏమిటి విషయం అన్నట్లు కళ్ళెగరేసింది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కార్ మాత్రమే పార్కింగ్ చేయాలి అన్నాడు. అతడి కంఠం గంభీరంగా పలికింది. పార్కింగ్ చేయడానికి మాకు కార్ లేదండి, చిలిపితనంగా ఉట్టిపడి చిరునవ్వుతో అంది. ఆమె అలా నవ్వుతుంటే విల్లు మధ్యలోకి వచ్చినట్టు వంగింది ఆమె పై పెదవి. ఆమె మాటల్లోని రిటారుణ్ణి గమనించి అది కాదండి, ఇక్కడ బైక్ పార్క్ చేయకూడదు అని సర్ది చెప్పాడు. ఆమె అతడిని తడబడేటట్టు చేస్తుంది. ఆమె అతన్ని ఒకసారి క్రింది నుండి పై వరకు పరిశీలించి చూసి చిరుగాలికి నుదురు పైబడే ముంగురుల్ని మళ్ళీ వెనక్కి తోసుకుంటూ ఇంతకీ ఆ విషయం చెప్పడానికి మీరెవరండి అని అల్లరిగా ప్రశ్నించింది. నేనీ ఏరియా ఏసీపీని, సివిల్ డ్రెస్లో ఉన్న అతను జవాబిచ్చాడు. ఆమె గతుక్కుమని వెంటనే సర్దుకొని మీ ఐడెంటిటీ కార్డు ఓసారి చూపిస్తారా అని అడిగింది. అతడి బ్రుకుటి ముడిపడింది. ఏదో అనబోయి మళ్ళీ ఆ ఆలోచన విరమించుకొని జేబులోంచి ఐడెంటిటీ కార్డు తీసి చూపించాడు. ఆమె భయపడి అతడిని మంచి చేసుకోవడానికి అన్నట్లు మరింత పెద్ద ఆఫీసర్ వయ్యుండి ఇలాంటి చిన్న కేసుల్ని పట్టుకోవడం ఏమిటండి అంది సానుభూతిగా. పోలీస్ ఆఫీసర్గా కాకున్నా ఒక సామాన్య పౌరుడిగా కూడా నేను ఈ విషయం చెప్పొచ్చు. రూల్స్కి వ్యతిరేకంగా మీరిక్కడ బైక్ పార్క్ చేశారు. అది ప్రశ్నించిన ఓ పోలీస్ అధికారిని తన ఐడెంటిటీని చూపించమని నిలదీశారు. అలా అడిగే అధికారం నాకుంది కదండి. మీరు అధికారుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను రూల్స్ గురించి మాట్లాడుతున్నాను. మీ బైక్ని కోర్టులో జుల్మానా చెల్లించి విడిపించుకోవచ్చు. ఆమెకి ఏమనాలో తోచలేదు. బ్రతిమిలాడటానికి అహం అడ్డొచ్చింది. అంతలో ఒక కారు అక్కడికి వచ్చి ఆగింది. దానిపై పోలీస్ అని వ్రాసి ఉంది. అందులోంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ దిగాడు. తేజ అతడికి సెల్యూట్ చేశాడు. హలో మిస్టర్ తేజ, ఏమిటి విశేషం అన్నట్టు అతడి వైపు చూశాడు ప్రశ్నార్థకంగా. తేజ ఏదో చెప్పబోతుంటే అంతలో ఆమె కల్పించుకొని సార్ ఇతడు నా అడ్రస్ చెప్పమని, లేకపోతే రాంగ్ పార్కింగ్ కింద బైక్ని కోర్టుకు పంపిస్తానని బెదిరిస్తున్నాడు సార్ అని కంగారుగా నటిస్తూ అంది. రవితేజ షాక్ తగిలినట్టు అవాక్కయ్యాడు. ఒక్క క్షణం ఆ హఠాత్ సంఘటనకి బిత్తరపోయి వెంటనే తేరుకొని నో సార్, అన్ని అబద్ధాలు చెప్తుంది ఈ అమ్మాయి, అసలేం జరిగిందంటే అంటూ చెప్పబోయాడు. ఆమె అతడిని మాట్లాడనివ్వలేదు. నిజం సార్, ఐడెంటిటీ కార్డు చూపించి నేను ఐపీఎస్ ఆఫీసర్ని, నీ అడ్రస్ చెప్పు అంటూ వేధిస్తున్నాడు సార్ అంటూ గొంతు హెచ్చరించింది. అప్పటికే జనం మూగుతున్నారు. నన్ను అబ్బాయి ఏడిపిస్తున్నాడు అని ఒక అమ్మాయి అబద్ధం చెప్పి నమ్మించడం చాలా సులభం. అదే ఓ అమ్మాయి నన్ను ఏడిపిస్తుంది అని అబ్బాయి చెప్పినా ఎవరు నమ్మరు. దీనికి కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా అతిథుడేమీ కాదు. పైగా చుట్టూ జనం. మిస్టర్ తేజ, ఒక బాధ్యత గల ఆఫీసర్ వయ్యుండి ఏమిటి నీ ప్రవర్తన అన్నాడు అధికార స్వరంతో. తేజ మాట్లాడలేదు. ఆ అమ్మాయి నాటకం విజయవంతమైంది. అతడికి అర్థమైంది. ఇక వాదించి లాభం లేదని కూడా తెలిసిపోయింది. ఆయన తత్వం బాగా తెలుసు. అందుకే సారీ అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తూ ఆమె మొహంలోకి ఒకసారి చూశాడు. ఆమె మొహం అల్లరి అతడిని చిలిపిగా వెక్కిరించింది. సన్నగా ఎవరికి తెలియకుండా కన్ను కొట్టినట్టు కూడా అనిపించింది. అతడు తన వాహనం వైపు వెళ్తుంటే వెనుక నుంచి ఆయన ఆ అమ్మాయిని ప్రశ్నించడం వినిపించింది. నీ పేరేమిటమ్మా? ఆమె మొహం మరింత అమాయకంగా పెట్టి నా పేరు సిరిచందన అండి అంది. అలాంటి పరిస్థితుల్లో కూడా అతను అనుకున్నాడు, ఇట్స్ నైస్ నేమ్ అని.
రవితేజ మనస్సంతా టెన్షన్గా ఉంది. ఐపీఎస్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు కూడా అతనంత టెన్షన్గా ఫీల్ కాలేదు. కారు నెమ్మదిగా వెళ్తోంది. దానికన్నా ముందే అతని హృదయం చేరవలసిన చోటికి చేరిపోయింది. మొదటిసారి పెళ్లి చూపులంటే ఎవరికైనా అంత ఉత్సుకత ఉండడం సహజమే. రెండంతస్తుల అందమైన మేడ అది. ముందు 2 కార్లు పెట్టుకునే అంత పోర్టికో, ఇరువైపులా రకరకాల పూల మొక్కలు. వాటి మధ్యగా గేటు నుండి పోర్టికో వరకు ఎర్రటి మట్టి రోడ్డు. గేటు పక్కనే చిన్న బోర్డు. ఆ బోర్డు మీద విష్ణువర్ధనరావన్న పేరుంది. విష్ణువర్ధనరావు పేరుకి తగ్గట్టు ఆ ఇంట్లో లక్ష్మి కళ ఉట్టిపడుతోంది. గోడల మీద రకరకాల తైలవర్ణ చిత్రాలు. గది మొత్తం పరిచిన రెడ్ కలర్ కార్పెట్స్. సెంట్రల్ ఎయిర్ కండిషనర్ భవంతి అది. కార్ హారన్ వినగానే గూర్ఖా హడావిడిగా వెళ్ళి గేటు తెరిచాడు. లోపలికి వస్తున్న కారులో ఉన్న వ్యక్తుల్ని ఎప్పుడూ చూడకపోయినా వాళ్ళెవరో తెలిసినట్టు సెల్యూట్ చేశాడు. కారు వచ్చి పోర్టికోలో ఆగింది. హాల్లో ఉంచి విష్ణువర్ధన్ రావు కూడా హడావిడిగా బయటకొచ్చి కారు దగ్గరికి నడుస్తూ రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం అన్నాడు లోపల నుంచి. ముందు సత్యనారాయణరావు దిగాడు. ఆయన రవితేజ తండ్రి. ఎత్తుగా లావుగా బలంగా ఉంటాడు. బట్టతల కొద్దిగా తెల్ల వెంట్రుకలు లేకపోతే ఆయన కూడా యువకుడేమోనని పొరపాటు పడతారు. తండ్రితో పాటే రవితేజ కూడా కారు దిగాడు. మామూలు సమయాల్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్కుండే అధికారం, దర్పం ఇప్పుడు అతనిలో లేవు. తండ్రితో పాటు పెళ్లి చూపులకొచ్చిన యువకుడిలాగానే కొద్దిగా బిడియంగా మౌనంగా తెచ్చిపెట్టుకున్న గాంభీరత్వంతో ఉన్నాడు. ముగ్గురు హాల్లోకి ప్రవేశించారు. హాలు మధ్యలో 3 సోఫాలు వలయాకారంలో వేయబడి ఉన్నాయి. మధ్యలో టీపాయి, దానిమీద అందమైన ఫ్లవర్ వాజ్, దాని పక్కన 2-3 ఇంగ్లీష్ పత్రికలు. ఆ రోజు దినపత్రికలు ఉన్నాయి. కూర్చోండి అన్నాడు విష్ణువర్ధన్ రావు. గేటు దగ్గర గూర్ఖా నుంచి ఇంటి యజమాని వరకు ఎంతో ఎగ్జైట్మెంట్తో ఉన్నట్లు కనబడుతోంది. ఆ ఇంట్లో కూడా ఆ మొదటి పెళ్లి చూపులు. పెళ్లి కూతురు తండ్రిగా ఆయన కంగారు తెలుస్తోంది. విష్ణువర్ధన్ రావు సత్యనారాయణ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి దారులు వేరయ్యాయి. వివాహం జరిగిన తర్వాత విష్ణువర్ధన్ రావుకి కలప వాక్య రంగంలో బాగా కలిసి వచ్చింది. 2 ఎకరాల పొలం కాస్త 20 ఎకరాలైంది. కూతురికి 10 సంవత్సరాలొచ్చేసరికి ఆ ఆస్తి మరో 10 పెరిగింది. విశాఖపట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ వేలిలో గవర్నమెంట్ భూమిని అమ్మితే ఆ భూమిని కొని యూకలిప్టస్ చెట్లు పెంచాడు. అవి విపరీతంగా లాభాల్ని తెచ్చిపెట్టాయి. అప్పుడప్పుడు వెళ్ళి ఉండడానికి ఒక గెస్ట్ హౌస్ లాగా ఆ తోటలోనే ఒక బిల్డింగ్ కట్టించాడు. వేసవిలో చాలామంది అరకుకి వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడికొచ్చిన వారందరూ తప్పకుండా ఆ గార్డెన్ కూడా చూస్తారని. ఆ గార్డెన్ పేరు సిరి గార్డెన్స్. తన కూతురు పేరే దానికి పెట్టాడాయన. విష్ణువర్ధన్ రావు సహజంగా కళాహృదయుడు. ప్రకృతి అంటే చాలా ఇష్టం. సంవత్సరానికి ఒక్కసారైనా కుటుంబంతో సహా సిరి గార్డెన్స్లో గడుపుతారు. గెస్ట్ హౌస్ ముందు రకరకాల పూల మొక్కలున్నాయి. వాటన్నింటినీ తెప్పించి పెట్టాడాయన. ఆయనకి చాలా అలవాటు అలా చేయడం. ఒకసారి ఆఫ్రికా నుంచి ఒక ప్రత్యేకమైన మొక్క తెప్పించాడు. వృక్షరాజ్యంలోనే అతిపెద్ద పుష్పాన్ని పూసే ఆ మొక్క పేరు రఫ్లీసియా. ఆ పుష్పాన్ని చూడడానికి కూడా సీజన్లో టూరిస్టులు సిరి గార్డెన్స్కి వస్తుంటారు. రవితేజ సోఫాలో ఇబ్బందిగా కూర్చొని చుట్టూ చూస్తూ ఉన్నాడు. ఆ గదికి ఒక మూల అందమైన స్టెయిర్ కేస్ ఉంది. అక్కడి నుంచి పై గదికి మెట్లున్నాయి. ఆ మెట్ల మీద నుంచి దిగబోయే అమ్మాయి కోసం అతడు మాటిమాటికి దృష్టి సారిస్తున్నాడు. కానీ అంతలోనే పెద్దలు తన ఉత్సాహం గమనిస్తారేమోనన్న బిడియంతో చూపులు తిప్పుకుంటున్నాడు. ఆ మెట్ల మించి దిగబోయే అమ్మాయి తనని ఆ ముందు రోజే ఏడిపించిన సిరిచందన అని తెలిస్తే అతనికి ఎలా ఉంటుందో మరి. పెద్దవాళ్ళిద్దరూ కబుర్లో పడ్డారు. యూకలిప్టస్ చెట్ల పెంపకం గురించి విష్ణువర్ధన్ రావు చెప్తుంటే సైన్యంలో తన అనుభవాల గురించి సత్యనారాయణ మాట్లాడుతున్నాడు. రవితేజకి మాత్రం ఈ మాటలేం వినపడడం లేదు. పుస్తకం చేతిలో ఉందన్న మాటే కానీ అతని మనసు మాత్రం ఇంకెక్కడో ఉంది. ఈలోపు ఆ గదిలో ఉన్న సన్నటి పరిమళం ముందు వ్యాపించింది. కబుర్లు ఆగిపోయాయి. గదిలో అంతా హఠాత్తుగా నిశ్శబ్దం వ్యాపించేసరికి రవితేజ తలెత్తి చూశాడు. ముందు అతని కళ్ళ ముందు బంగారు తీగ మెరిసినట్లయింది. దూరం నుంచి అది నడిచి వస్తున్నట్టు అనిపించింది. పక్కన తండ్రి ఉన్నాడని, అది సభ్యత కాదని తెలిసి కూడా అతను చూపు తిప్పుకోలేకపోయాడు. మెట్ల మించి దిగి వస్తున్న అమ్మాయికేసి కన్నార్పకుండా చూస్తుండిపోయాడు. సిరిచందన నిజంగా అద్భుతంగా ఉంది.
కళ్ళని జిగేలమనిపించే అందం మూర్తిభవించి వస్తోంది. కంచిపట్టు పసుపు వర్ణం చీర కట్టుకొని చేతిలో ఒక ట్రేతో కాఫీలు తీసుకువస్తుంది. పాల నురుగుతో పోటీ పడుతున్న ఉందామె శరీరపు తెలుపుదనం. జడ విరబోసుకొని ఒక క్లిప్ పెట్టుకుంది. వదులుగా ఉన్న వెంట్రుకల సమూహం వల్ల భుజాలు పూర్తి అందాన్ని సంతరించుకున్నాయి. 16 నాళ్ల తెలుగుదనం ఉట్టిపడుతుంది ఆమెలో. పూజకై బయలుదేరుతున్న దేవకన్యలా తోచిందతనికి. సత్యనారాయణ కూడా ఆమెని దూరం నుంచి చూసి అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది అనుకున్నాడు. ఆ వచ్చేది నా కూతురేనా అని ఒక్క క్షణం విస్తురుపోయాడు విష్ణువర్ధన్ రావు. ఈ లోపులో సిరిచందన దగ్గరకొచ్చింది. అప్పుడు గుర్తుపట్టాడామెని రవితేజ. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ముందెక్కడో చూసినట్టుంది అనుకున్నాడు. కానీ దగ్గరికి వస్తుంటే పొరలు విడిపోయినట్టు అతని మెదడులోని జ్ఞాపకాలు అలలు కదిలి క్రితం రోజు సాయంత్రం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఆమె, అందులో సందేహం లేదు. తనెందుకు కన్ఫ్యూజన్ అయ్యాడో ఇప్పుడు అర్థమైందతనికి. ఆ రోజు ఆమె మోడ్రన్ డ్రెస్లో ఉంది. ఇప్పుడు చీర కడితే పూర్తిగా ఆకారమే మారిపోయింది. ఆడవాళ్ళు ద్రవ పదార్థంలాగా ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారం ధరించడంలో వింతేమీ లేదు కదా. ఇంతలో సిరిచందన టీపై దగ్గరకొచ్చింది. తల వంచుకొని అతనికి కప్పందించింది. రవితేజ మొహం సీరియస్గా ఉంది. కమిషనర్ ముందు తన మీద కంప్లైంట్ చేసి చిలిపిగా నవ్విందా సిరిచందన. ఇప్పుడిలా ఉద్రిక్తగా ఏమీ తెలియనట్టు కాఫీ అందిస్తుంటే అతనికి ఒళ్ళు మండిపోయింది. తను ఆమెని గుర్తించినట్లు తెలిసిందా లేదా? మొహం మరింత సీరియస్గా పెట్టుకున్నాడు. అయితే సిరిచందన ఇదేమి గమనించినట్టు లేదు. తండ్రికి కూడా కాఫీ అందించింది. అక్కడి నుండి వెళ్ళిపోయింది. రవితేజ హఠాత్తుగా షాక్ అయ్యాడు. ఇద్దరినీ ఒంటరిగా కూర్చోబెడతారని, అప్పుడు ఆమెని దులిపేద్దామని అనుకున్నాడు. కానీ ఆ అవకాశం దొరకలేదు. ఆమె తనని గుర్తుపట్టిందా? గుర్తుపట్టి కూడా అలా తల వంచుకొని సిగ్గు నటిస్తుందా? ఈలోపు లోపల నుండి విష్ణువర్ధన్ రావు గారి భార్య వచ్చింది. ఆమెని సత్యనారాయణకి పరిచయం చేశాడు. వాళ్ళు ముగ్గురు కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. రవితేజ మాత్రం తన ఆలోచనలో తనున్నాడు. కాఫీ తాగు బాబు అన్నాడు విష్ణువర్ధన్ రావు. కాఫీ కప్ అందుకొని ఒక్క గుక్క తాగి తిరిగి ప్లేట్లో పెట్టబోతూ అలాగే ఆగిపోయాడు రవితేజ. కప్పు తీసిన చోట ప్లేట్కి గుండ్రంగా కట్ చేసి అతికించిన ఒక తెల్ల పేపర్ మీద అందమైన అక్షరాలు సారీ అని కనిపించాయి. ఒక్కసారిగా మేఘాలు విడిపోయినట్టు అనిపించి తలెత్తి పైకి చూశాడు. రైలింగ్ కానుకొని బాల్కనీ మీద సిరిచందన నిలబడి ఉంది. అతడు తన వైపు చూడగానే అతడికి మాత్రమే అర్థమయ్యేటట్టు సన్నగా నవ్వింది. ఆ తర్వాత 2 చెంపలు కొట్టుకున్నట్టు అల్లరిగా అతన్ని క్షమాపణ అడిగింది. రవితేజ పెదాలు బిగబట్టి నవ్వుకున్నాడు. అతడి మనసు స్వేచ్ఛ విహంగంలా ఎక్కడెక్కడో తేలిపోతూ ఉంది. చాలామంది అమ్మాయిలు అందంగా ఉంటారు. అందులో చాలామంది ఆరోగ్యంగా కూడా ఉంటారు. కానీ మానసికంగా ఆరోగ్యంగా, నిరంతరం హుషారుగా, అల్లరిగా, చిలిపిగా, ప్రపంచంలో ఆనందం అంతా తమ సొంతమైనట్లు ఉండే అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి అమ్మాయి తన భాగస్వామి కాబోతుందంటే పెళ్లి చూపులకు కూర్చున్న ఏ అబ్బాయి మనసు స్వేచ్ఛగా ఎగరదు. తేజ భోజనం ముగిస్తుండగా టెలిఫోన్ మ్రోగింది. తేజ అప్పుడే చేతులు కడుక్కుంటున్నాడు. నాప్కిన్తో చేతులు తుడుచుకొని వెళ్ళి ఫోన్ ఎత్తి హలో తేజ హియర్ అన్నాడు. హలో, మీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పమంటారా? అవతల నుండి ఎవరిదో ఓ అమ్మాయి కంఠం వినిపించింది. ఇంతకీ మీరెవరు? తేజ ప్రశ్నించాడు మొహం చిట్లిస్తూ. నేనెవరో మీకు అనవసరం సార్. కానీ నేను చెప్పబోయే విషయం మీ జీవితానికి ఎంతో అవసరం. అవతలి కంఠంతో సీరియస్నెస్ తొంగి చూసింది. ఇంతకీ ఏమిటంత ముఖ్యమైన విషయం? మామూలుగా అడిగినట్టు అడిగాడు. కానీ అందులో కంగారు ఉంది. అతని మనసు ఏదో కీడును శంకిస్తుంది. సార్, మీరు ఈరోజు ఉదయం ఏ అమ్మాయినైతే పెళ్లి చేసుకోవడానికి ముహూర్తాలు పెట్టుకొని వచ్చారో ఆ ప్రముఖ కలప వ్యాపారవేత్త విష్ణువర్ధన్ రావు గారి ఏకైక కుమార్తె సిరిచందన గురించి కొన్ని వివరాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అవతలి వైపు వ్యక్తి కంఠం ఎంతో మామూలుగా వినిపిస్తుంది. తేజ శరీరం ఒక్కసారిగా కప్పించింది. తీయని కలలెన్నో చెదిరిపోయినట్లు మనసులో ఏదో అనుభూతి ఆవరించింది. అయినా నిలదొక్కుంటూ ఏమిటి ఆ వివరాలు అని అడిగాడు. ఆ అమ్మాయి ఇంతకుముందే ఒకరిని ప్రేమించింది. అదిగాక మరో 2 బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అని చెప్పారు. నో, ఇంపాసిబుల్. కంగారుగా అరిచినంత పని చేశాడు.
ఒకరోజు పెళ్లి చూపుల్లో చూసినంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? అవతలి వైపు కంఠం ప్రశ్నించింది. అవును, నిజమే. ఆమె గురించి తనకేం తెలుసని ఆ విధంగా అన్నాడు? అతని మనసులో సంఘర్షణ. ఏమో, నాకలా అనిపించింది ఏదో ఆలోచిస్తూ అన్నాడు తేజ. ఆ అమ్మాయి ఒకతన్ని ప్రేమించింది సార్. తరచుగా వాణ్ణి కలుసుకుంటారు. ఒకవేళ నా మాట మీద నమ్మకం లేనట్టయితే ఈ రాత్రి ఇంకో గంటన్నర తర్వాత అంటే 10:30కి హోటల్ కృష్ణ రూమ్ నెంబర్ 303లో చూడండి. ఆమె ప్రియుడు ఆమె ఆ రూమ్లోనే ఉంటారు. ఇంతకి మీరెవరు? తేజ వాక్యం పూర్తవకుండగానే అవతలి వైపు ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ఫోన్ పెట్టేశాడు తేజ. నిజమేనా? అసలు ఎవరై ఉంటారు? ఎవరైనా గిట్టని వారు చేశారా? సిరిచందనికి ఎవరైనా శత్రువులున్నారా? అతని మెదడులో 1,00,000 ప్రశ్నలు. అతని నుదురు చిరు చెమటలతో తడిసింది. కొడుకు దేని గురించో ఆలోచిస్తున్నాడని గ్రహించాడు సత్యనారాయణరావు. కొడుకు దగ్గరగా వచ్చి ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలా అని అడిగాడు. అవును డాడీ, మళ్ళీ వెంటనే వచ్చేస్తాను అని చెప్పేశాడు. కొడుకు అంత టెన్షన్గా ఉండడం ఆయనెప్పుడు చూడలేదు. తేజ డ్రెస్సింగ్ రూమ్లోకెళ్ళాడు. యూనిఫామ్ తీసుకోబోయి ఒక్క నిమిషం ఆలోచించి మళ్ళీ పక్కనే ఉన్న మామూలు డార్క్ కలర్ ప్యాంటు షర్టు వేసుకున్నాడు. 2 అడుగులు వేసి మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడిలా వెనక్కి తిరిగి యూనిఫామ్ దగ్గరికి వెళ్ళి దేనికోసమో తడిమాడు. తనకి కావాల్సింది దొరకగానే తీసి జేబులో పెట్టుకొని ఆ గదిలో నుంచి బయటపడ్డాడు. బయట బాగా చలిగా ఉంది. చేతి వాచ్నోసారి చూసుకున్నాడు. టైం 9:30. ఇంకా గంట ఉంది. జీప్ తీసుకొని వెళ్తే ఎవరికైనా అనుమానం రావచ్చు. సెంటర్ అక్కడికి కిలోమీటర్ కన్నా ఎక్కువగా ఉండదు. నడుచుకుంటూ వెళ్తే 10 నిమిషాలు పడుతుంది. ప్యాంట్ జేబుల్లో 2 చేతులు పెట్టుకొని నడవడం ప్రారంభించాడు. ఫస్ట్ షో వదలడం వల్ల రోడ్డు మీద జనం బాగానే ఉన్నారు. స్కూటర్లు, ఆటోలు, బస్సులు. ఆ శబ్దం చికాగ్గా ఉంది అతని మనసులోని ఆలోచనలాగా. దాదాపు సెంటర్ దగ్గరికి వచ్చేశాడు. అక్కడి నుండి ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ ఉంటుంది ఆ హోటల్. కానీ అప్పుడే వెళ్ళడానికి అతని మనసు అంగీకరించలేదు. దేనికోసమో అటు ఇటు చూశాడు. రోడ్డుకు పక్కగా ఉన్న ఓ పాన్ షాప్ కనిపించింది. ట్రాఫిక్ని తప్పించుకుంటూ షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఓ సిగరెట్ ప్యాకెట్ తీసుకొని ఒక సిగరెట్ని వెలిగించాడు. గుండెల నిండా పొగ బిగబట్టి వదులుతూ ఆలోచించసాగాడు. సిరిచందన ఎంత అందంగా ఉంటుంది. పసుపు పచ్చని ఛాయ, నవ్వినప్పుడు దానిమ్మ గింజల్లా కనబడే పలువరుస, ఆ కళ్ళల్లోని ఆకర్షణ కాంతి. ఒక పురుషుడు ఒక స్త్రీ కోసం ప్రేమతో తాజ్మహల్ కట్టించాడంటే ఇన్ని రోజులు ఏంటో విడ్డూరం అనుకున్నాను. సిరిచందనని చూడగానే అందులో వింతేమి కనిపించలేదు. కానీ ఫోన్ గుర్తుకు రాగానే అతని మెదడును ఎవరో నొక్కి పట్టినట్టు అయింది. ఎలాగైనా సరే ఈ మిస్టరీ ఏమిటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. ఆ టెన్షన్లోనే 3 సిగరెట్లు కాల్చేశాడు. మళ్ళీ వాచ్ వంక ఓసారి చూశాడు. 10:15 అయింది. మెల్లగా నడక సాగించాడు. హోటల్ కృష్ణ అన్న ఫ్లోరసెంట్ ట్యూబ్ దూరం నుండే కనిపించాయి. ఎంట్రన్స్ గేట్ దగ్గర గూర్ఖా నిలబడి ఉన్నాడు. అతన్ని పట్టించుకోనట్లు లోపలికి సరాసరి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడో అందమైన అమ్మాయి ఎడం చేత్తో ఫోన్ దగ్గర పట్టుకొని కుడి చేత్తో ఏదో వ్రాస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ రూమ్ నెంబర్ 303 అని అడిగాడు రవితేజ. ఆమె ఫోన్ కిందకు దించి చిరునవ్వుతో 3rd ఫ్లోర్ సార్ అంటూ లిఫ్ట్ వైపు కళ్ళతోనే చూపించింది. థ్యాంక్ యూ అని చెప్పేసి లిఫ్ట్ వైపు అడుగులు వేశాడు. 303 3వ అంతస్తులో లేకపోతే ఎక్కడుంటుంది? తన ప్రశ్నకి తనకే సిగ్గేసింది. మరింత అలర్ట్గా ఉండాలనుకున్నాడు. లిఫ్టులో 3rd ఫ్లోర్ చేరుకున్నాడు. లిఫ్ట్ దిగగానే ఎదురుగా ఉన్న రూమ్ నెంబర్ చూశాడు. దాని పక్కన నెంబర్ చూశాడు. రెండింటిని అంచనా వేసి కుడివైపుగా మెల్లగా అడుగులేస్తూ కారిడార్ చివరి వరకు వెళ్ళాడు. కుడివైపు చివరి డోర్ మధ్యలో అల్యూమినియం అక్షరాలు 303 అని రాసి ఉన్నాయి. కారిడార్ నిర్మానుష్యంగా ఉంది. ఓసారి అటు ఇటు పరిశీలించి చూశాడు. ఎవరూ రావడం లేదని నిర్ధారించుకున్నాక ఓసారి వంగి కీహోల్ నుంచి చూశాడు. లోపల ఏమీ కనిపించలేదు. అయితే అతని చెవులకి ఎవరో మగగొంతు శబ్దం కొంత గరుగ్గా వినిపించింది. అది స్పష్టంగా లేదు. డోర్కి కుడివైపు బాల్కనీ ఉంది. బాల్కనీలోని వెళ్ళి రైలింగ్ పట్టుకొని క్రిందకి చూశాడు. అక్కడ అన్నీ చిన్న చిన్న చెట్ల పొదల్లా ఉన్నాయి. అటువైపు ఎవరూ రారని నిర్ధారణ చేసుకున్నాడు. వెనుక బాల్కనీ వైపు పరీక్షగా చూశాడు. అతడు నిలబడ్డ స్థలానికి కొంచెం కుడివైపుగా గోడ పూర్తిగా అయిపోయింది. అక్కడి నుండి కనిపిస్తున్నాయి పైన వాటర్ ట్యాంక్ నుండి వచ్చే పైప్ లైన్స్.
బాల్కనీ రైలింగ్ మీద ఒక కాలు ఆనించి ఇంకో కాలు పైప్లైన్ మీద పెట్టాడు. ఇప్పుడు అతని తల రూమ్ పైభాగంలో ఉన్న వెంటిలేటర్ సమాంతరంగా వచ్చింది. అందులో నుండి తలపెట్టి క్రిందకి చూశాడు. గదిలో సిరి ఉన్నట్లయితే అతను కామ్గా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు. కానీ గదిలో పావుభాగం మాత్రమే కనిపిస్తుంది. అది డోర్కి ముందు భాగమే. లోపల ఎవరో కదులుతున్నట్టు అనిపించింది. పరీక్షగా చూశాడు.